Question number 3407. I put the question, sir. Honorable Minister. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం ఫాస్ట్ ట్యాగ్ అనబడే ట్యాగ్ ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ ఆధారిత ట్యాగ్ వినియోగించడం ద్వారా భారతదేశంలోని జాతీయ రహదారులన్నిటి కోసం ఒక ఏకీకృత టోల్ వసూలు పరిష్కారాన్ని సమకూర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రింది జాతీయ రహదారులపై ఫాస్టాగ్ విధానం అమలు పురోగతిలో ఉంది. కిలోమీటరు 28/2 నుండి 235/058 కిలోమీటర్ వరకు హైదరాబాద్ కరీంనగర్ రాగముండం హెచ్కేఆర్ రోడ్డు, రెండవది 212 కిలోమీటర్ల వరకు నార్కెట్పల్లి అద్దంకి మెదరమెట్ల రోడ్డు. సి ప్రశ్నకు సమాధానం అవునండి, ట్రాఫిక్ డిమాండ్ను భరించడానికి ప్రస్తుతం సరిపోయినన్ని టోల్ లేన్స్ లేవు. NH 65 పై ఉన్న కామ్కోల్ టోల్గేట్ గుల్బర్గా ప్రాజెక్ట్ డైరెక్టర్ పరిధి కిందికి వస్తుంది. బెంగళూరులోని NHAI రీజనల్ అధికారి నియంత్రణలో ఉంది. డి ప్రశ్నకు సమాధానం టోల్ లేన్స్ను మొత్తం 8 లేన్ల నుండి 12 లేన్ల వరకు పెంచడం అవుతుంది. మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో సఫిషియంట్ లేన్స్ లేవనే మాట వారు చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఉన్న లేన్స్లలో అట్లీస్ట్ అంబులెన్స్కు పోవాలంటే VVIPs పోవాలంటే కూడా సెపరేట్ లేన్ లేదు. 6 లేన్లనే రెగ్యులర్ లేన్లోనే పోవాలి. కొన్ని సందర్భాలలో 5 to 7 minutes 10 minutes కూడా అక్కడే తీసుకుంటున్నది. అటువంటి అప్పుడు మనకు ఒక ఫ్రీ లేన్ అనేది ఏర్పాటు చేయాలి. అది ఖచ్చితంగా అయ్యేటట్లు చూడాలని మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. అది కాకుండా అధ్యక్ష, ఇప్పుడు ఈ నేను ప్రస్తావన చేసిన కమ్కోల్ గేట్ గుల్బర్గా పరిధిలో వస్తుంది. బెంగళూరులో దానికి రీజనల్ డైరెక్టర్ అనే మాట చెప్పడం జరుగుతున్న మంత్రి గారు. అది ఎక్కడ వచ్చినా మీరు నియంత్రించే అధికారాలు మీకు ఉంటాయని నేను భావిస్తున్నాను. మీరు మీటింగ్ కన్వీన్ చేసి కాల్ ఫార్ చేసి వాళ్ళతో మాట్లాడితే, ఎందుకంటే చాలా ఇర్రెగ్యులారిటీస్కి వాళ్ళు పాల్పడ్డారు. ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు డివైడర్స్ పైన ఎటువంటి ప్లాంటేషన్స్ లేవు, ట్రీస్ లేవు, ఆ విధంగా అట్లనే వదిలేసారు. తర్వాత రోడ్ సైడ్ మొత్తం అక్విజిషన్ చేసిన తర్వాత రోడ్ సైడ్ ఉన్న ట్రీస్ మొత్తం నరికివేయబడ్డాయి. దానికి ప్లాంటేషన్ చేయాలని ఎన్నో సందర్భాల్లో వాళ్ళకు విన్నవించినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఐ థింక్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దేర్ అగ్రిమెంట్. అయినా వాళ్ళు దాన్ని పూర్తి చేయడం లేదు. అదొకటి. ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు నాకు తెలిసినంత మట్టుకు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, టోటల్ రోడ్ కంప్లీట్ అయిన తర్వాతనే టోల్ ట్యాక్స్ అనేది విధించాలి. ఇంకా చాలా మట్టుకు పనులు జరుగుతూనే ఉన్నాయి. సంగారెడ్డి దగ్గరనే పెద్ద ROV ఇంకా పని నడుస్తున్నది. అక్కడ మనకు చాలా ఆటంకం ఉన్నది. అది కాకుండా ఇంకా సర్వీస్ రోడ్లు చాలా మట్టుకు కంప్లీట్ కాలేదు. ఇది కాకుండా మన దగ్గర దిగ్వాలని కమ్కోల్ దాటిన తర్వాత ఒక 15 kilometers తర్వాత దిగ్వాలని పెద్ద మేజర్ గ్రామ పంచాయత్ విలేజ్, 6000 పాపులేషన్ ఉన్నది. దాని నుంచి సెంటర్ నుంచి ఇంటర్సెక్ట్ అవుతున్నది ఈ హైవే. అటువంటిది ROV ఉన్న దానికి కేవలం సర్పంచ్తోనే ఒక రెజల్యూషన్ తీసుకొని మాకు ROV అవసరం లేదనే మాట మీద వాళ్ళు ROV క్యాన్సిల్ చేసేసి ఆ రోడ్కు వేసేసారు. దాంతో తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మనం రోడ్ సేఫ్టీ అనేది సర్పంచ్కి ఏం లెవెల్ సర్పంచ్కి ఏం తెలుస్తుంది? ఆ సర్పంచ్ రెజల్యూషన్ తీసుకొని వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసేసిండ్రు. ఇటువంటి చాలా మటుకు అవకతవకలు జరిగినాయి అధ్యక్ష. కొద్దిగా ఒకసారి మంత్రి గారు దానికి మీటింగ్ కన్వీన్ చేసేసి దానికి చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. Honorable Minister. సార్, ఇది గౌరవ సభ్యులు ఫరీద్ గారు ఏదైతే వారి గ్రీవెన్సెస్ చెప్పినరో, డెఫినెట్గా ఈ కామ్కోల్ గేట్ దగ్గర NH 65 పైన ఉంది అధ్యక్ష. అది ఆ టోల్ ప్లాజా. ఆ టోల్ ప్లాజాలో 8 లేన్లు ఇప్పుడు ఉన్నాయి, 4 up 4 down. అయితే ఆ 4 up 4 down కూడా ఈ ఫాస్టాగ్ కన్వర్ట్ చేసిర్రు అధ్యక్ష. అయితే వారు అన్నట్టు నిజంగానే ట్రాఫిక్ సరిపోవట్లేదు. ఒకటి పాయింట్. దాంట్లో ఇప్పుడు ఇంకా 4 లేన్లు పెంచడానికి వారు NHA వారు చేస్తున్నారు నాకు సమాచారం ఇచ్చారు.
అంటే 2 అప్పు 2 డౌను 4 పెంచుతున్నారు. డెఫినెట్గా మరి నేను గౌరవ సభ్యులతో ఒక మీటింగ్ కన్వీన్ చేయించి, అది మన గుల్బర్గా డివిజన్లో ఉన్నప్పటికీ మన ప్రాంతంలో ఫిజికల్గా ఉంది కాబట్టి నేను డెఫినెట్గా వాళ్ళతో మీటింగ్, గౌరవ సభ్యులతో మీటింగ్ కన్వీన్ చేయించి, వారు ఏదైతే అంటున్నారో ఈ అంబులెన్స్లు పోవటానికి లేదు విఐపీస్ పోవటానికి అట్లా ఫ్రీ ఒక ప్యాసేజ్ ఒకటి వదిలిపెడితే బాగుంటుందని సూచన చేశారు. దాని విధి విధానాలు ఎట్లున్నాయి ఒకసారి వారితో పర్సనల్గా మీటింగ్ కన్వీన్ చేయించి, వారు సూచించిన అన్నీ కూడా ఈ ప్లాంటేషన్ సరిగా లేదు అని వారు చెప్తా ఉన్నారు. అట్లనే రోడ్ సేఫ్టీకి కూడా అది బాగాలేదు, ఒక ఆర్ఓబి అవసరం లేదు అని చెప్పి వాళ్ళే అన్నారు అని అంటున్నారు. సో ఇవన్నీ విషయాలు కూడా సపరేట్ ఒక మీటింగ్ కన్వీన్ చేయించి వాళ్ళతో సభ్యులు గారితో నేను కూడా ఉండి ఈ సమస్య పరిష్కారమయ్యే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పి తమరి ద్వారా సభ్యుడికి మనం చేస్తున్నాం అధ్యక్ష. Question number 3385, Honorable Member Farooq Hussain. ప్రశ్న అడగదలుచుకున్నాను. గౌరవ మంత్రివర్యులు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఫారూక్ హుస్సేన్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సంబంధించి ఒప్పందం ప్రకారం పనులు 18 నెలల్లో పూర్తి చేయాలి. ఆలస్యమైనందువలన కాంట్రాక్టర్కు ఇప్పటికే నోటీస్ జారీ చేయడం జరిగింది మరియు వీలైనంత త్వరగా పనులు పూర్తి అవుతాయి. ప్రభుత్వం రూపాయలు 8,48,00,000 జీఓఎంఎస్ నెంబర్ 11 ద్వారా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 21/1/2017 ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఈ పనిని డైరెక్టర్ హెరిటేజ్ విభాగం, గతంలో ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ విభాగంకు అప్పగించారు. హెరిటేజ్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఈ నిర్మాణం పనులు 400 సంవత్సరాల పురాతన చారిత్రక కట్టడానికి సంబంధించినవి కాబట్టి వీటిని పరిరక్షణ పనులు ఖచ్చితంగా సమయం పడుతుంది. అదేవిధంగా ఎంత సమయం పట్టినప్పటికీ పడుతుందనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఏది ఏమైనా పనులు ఆలస్యమైనందువలన కాంట్రాక్టర్కు ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగింది. 2020 సెప్టెంబర్ 18 నాటికి గడువు నిర్ణయించింది. ఇచ్చిన గడువుకు కాంట్రాక్టరు విఫలమైతే తగిన చర్యలు తీసుకుంటాం. గౌరవ సభ్యులు. 400 సంవత్సరాల పాత మస్జిద్, చరిత్రాత్మకమైనటువంటి మస్జిద్ హైదరాబాదులో ఆనాటటువంటి మౌజంజాయ్ మార్కెట్ మొన్న కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసిండ్రు. చాలా చక్కగా తొందర టైంలో పని జరిగింది. కానీ నేను అనేది ఏంటంటే 2 ఇయర్స్లో ఏదైతే మస్జిద్కు పని నడవాలనో లాక్డౌన్ పీరియడ్లో హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్, ఎన్నో రోడ్లు మున్సిపాలిటీ పక్షాన కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేస్తుండ్రు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు పాల్పంచుకొని ఇవాళ నిజంగా కూడా హైదరాబాద్లో ఇంత తొందర పని జరిగిందంటే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఆశ్చర్యపడ్డారు. అంటే ఈ మస్జిద్ గురించి నేను ఐపీఎస్ హాసిం గారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు ఏం చెప్పినంటే ఈ పురాతనమైనటువంటి కట్టడాలకు తెలంగాణలో ఏ కాంట్రాక్టర్ లేడు, ఈయన బెంగళూరు నుంచి పిలవాలి, బెంగళూరు నుంచి పిలిచి ఆయనకు పని ఇవ్వటం జరిగింది అని చెప్పారు. నేను ఏమనేది ఏంటంటే మస్జిద్కు ఈ లాక్డౌన్ పీరియడ్లో 2 months ఎవరూ పోలేదు. ఆ లాక్డౌన్ పీరియడ్ అని వాడుకొని ప్రభుత్వం మంచి ఉద్దేశంతో, ఎందుకంటే పురాతనమైనటువంటి బిల్డింగ్లు రేపు టూరిస్టు రావాలన్నా మక్కా మస్జిద్ కానీ, చార్మినార్ కానీ, హైకోర్టు కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇవన్నీ చూస్తేందుకు రావాలంటే మనం దాని ఆస్తిని కాపాడుకోవాలి. మన పెద్దలు అప్పచెప్పినటువంటి ఆస్తిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అందుకోసము అక్కన మాదన్న మందిర్కి కూడా 10 crores ఇచ్చి, నాంపల్లికి మన ఇక్కడ అఫ్జల్ గంజ్ కార్యక్రమం 3 కోట్లు కూడా కేసీఆర్ గారు ఇచ్చి ఏదైతే పురాతనమైన హైదరాబాద్ హిస్టరీ
కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మంత్రి గారితో కోరుతా ఉన్నాను, ఆ కాంట్రాక్టర్ అంటే 10 మంది కాంట్రాక్టర్లు ఉంటే ఆయన క్యాన్సిల్ చేయొచ్చు, కానీ పురాతనమైనటువంటి కట్టడాలు కట్టేటటువంటి కాంట్రాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ కాంట్రాక్టర్ని ఒకసారి మీటింగ్ పిలిపించి కొంతమంది మావులను కూడా పిలిపించి మాట్లాడి చేసి ఆ పని తొందరగా కావాలి. ఇప్పుడే ఆఫీసర్ మాట్లాడుతూ చెప్పిర్రు, ఒక్క 2 ఇంచుల స్లాబ్ వేయాలన్నా దాని 2 months క్యూరింగ్ కావాలి, 2 months అయితేనే అది నిలబడుతుంది, లేకపోతే మళ్ళీ కూలిపోయేటటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పడం జరిగింది. కాబట్టి తొందర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఒత్తిడి చేసి ఆ పనిని పూర్తి చేస్తే బాగుంటుందని కోరుతాము. జాఫ్రీ గారు. ये जो रिनोवेशन का काम जो शुरू करे हैं सर मक्का मस्जिद में, ये जो जैसा मेरे साथी बताए हैं कि ये 400 साल पुरानी मस्जिद है और इसका मेंटेनेंस होते आया है, मगर वो रिनोवेशन का काम जो तेलंगाना गवर्नमेंट और वो चीफ मिनिस्टर केसीआर साहब जो सैंक्शन किए और ये 2016 में जो रिप्रेजेंटेशन हमारे पार्टी के तरफ से दिया गया था, ये जो मजलिस इत्तेहादुल मुस्लिमीन के तरफ से, और उसके बाद जो 2017 जनवरी में जो जैसा मिनिस्टर साहब बताए हैं कि जियो इशू किया गया और वो जो कॉन्ट्रैक्टर को जो है 18 महीने में ये काम वो जो मुकम्मल करने के लिए कहा गया था। और जो उसके बाद ये रहा कि 2018 में 2019 में ये बोला गया कि रमज़ान से पहले ये काम मुकम्मल हो जाएगा। अब मगर ये जो काम में ताख़ीर जो बहुत ज़्यादा हो रही है और इसकी एक वो जो बुनियादी वजह ये है सर कि जो है इसमें दो तीन डिपार्टमेंट्स इन्वॉल्व है। एक ये है कि माइनॉरिटीज़ वेलफेयर डिपार्टमेंट के तहत मक्का मस्जिद आती है और इसका काम अब जो डिपार्टमेंट ऑफ हेरिटेज जो जिसको रीनेम किया गया है, पहले जिसको डिपार्टमेंट ऑफ आर्कियोलॉजी कहा जाता था, उसको ये काम जो दिया गया है। तो एग्जीक्यूटिंग एजेंसी जो काम की जो है वो आपको डायरेक्टर ऑफ हेरिटेज है और जिस डिपार्टमेंट की तरफ से काम किया जा रहा है वो माइनॉरिटीज़ वेलफेयर डिपार्टमेंट है। और इन दोनों में कोऑर्डिनेशन जो बराबर नहीं है कि कई मरतबा MP साहब जो जनाब असदुद्दीन ओवैसी साहब और वो जो पाशा कादरी साहब और वो मुमताज़ अहमद खान साहब ये और वो जो दीगर कॉर्पोरेटर्स हमारे पार्टी की तरफ से कई मरतबा जाकर जो काम हो रहा है उसको देख रहे हैं और वो जो है ये कॉन्ट्रैक्टर से भी कह रहे हैं कि काम जल्दी करो और जो ऑफिसर्स हैं उनसे भी जो कह रहे हैं और जो ये है कि जो 2-3 चीज़ें हैं साहब, एक तो रिनोवेशन का काम है, तो जब आप वो रिनोवेशन का काम को जो है उसमें टाइम कंज्यूमिंग रहेगा। अब मगर ये है कि आपको जो भी रिनोवेशन का काम है वो जो पायदारी से होना वो पड़े वो जो ठीक से होना जो पड़ेगा। तो जो यहाँ पर एक ये प्रॉब्लम ये आ रहा है सर कि क्वालिटी ऑफ वर्क्स के ऊपर भी जो थोड़ा जो कंसर्न है और वो जो जैसा जो दो हाउसेज है, पानी के हाउसेज है वो वज़ू करने के लिए, तो जो उसमें जो ये रहा था कि जब वो बम ब्लास्ट हुआ था आपको मक्का मस्जिद में तो 2007 में, तो उस टाइम पर जो हाउस भी डैमेज हुआ था, तो उसके बाद जो हाउस के अंदर वो जो लीकेज हो रहा है तो उसमें जो हैदराबाद मेट्रो वाटर सप्लाई सीवरेज बोर्ड जो उस काम को जो है वो करने के लिए सैंक्शन हुआ था। और उसी तरीके से आपको जो ये जो है कई टूरिस्ट भी विजिट करते हैं मस्जिद को, तो मॉडर्न टॉयलेट्स के लिए भी GHMC से पैसे सैंक्शन किए गए सर। तो जो उसका भी काम जो ताख़िर हो रहा है कि मॉडर्न टॉयलेट्स का काम और फिर ये जो है जो रिनोवेशन का काम और अब ये जैसा ये मिनिस्टर साहब बताए हैं कि जो कॉन्ट्रैक्टर है, कॉन्ट्रैक्टर को नोटिस जो दी गई है कि 18 सितंबर 220 तक कंप्लीट करे, तो अब वो आज जो 10 सितंबर है, 8 दिन में क्या वो कम करेगा, काम कंप्लीट कर जो पाएगा। तो ये सर कि बहुत ज़्यादा ताख़ीर हुई है काम के अंदर और उसकी वजह जो एक ये है कि जो डिपार्टमेंट इसकी निगरानी कर रहा वो डिपार्टमेंट के पास जो कंजर्वेशन के लिए उनके पास एक्सपर्टीज़ होगा। अब मगर ये जो है काम कराने का एक्सपर्टीज़ नहीं है
ये इसी तरीके से जो बादशाही आश्र खाने का भी जो काम, जो रिनोवेशन का काम है, रेस्टोरेशन का काम है, उसके अंदर भी बरसों की ताख़ीर है साहब, और उसका भी डायरेक्टर ऑफ हेरिटेज जो है कर रहे हैं। तो मैं ये बोलता हूँ कि जैसा अब ये कॉन्ट्रैक्टर कौन है क्या है मुझे नहीं मालूम। अब मगर एक चीज़ ये बोली गई कि जो मौजम जाय मार्केट का रेस्टोरेशन वर्क करे वही कॉन्ट्रैक्टर है, तो यहाँ पर जल्दी कैसा काम होता है, वहाँ ताख़ीर क्यों होती है? Honorable Minister. तो यहाँ पर जो म्यूनिसिपल एडमिनिस्ट्रेशन डिपार्टमेंट सुपरवाइज करा यहाँ Minister कंजर्वेशन साहब वर्क, जवाब देते। और वहाँ पर एक दूसरा डिपार्टमेंट कर रहा है। तो मैं ये चाहता हूँ कि ताख़ीर ना हो, और आइंदा रमज़ान से पहले पूरे काम में मुकम्मल हो जाइए। और एक जो रिक्वेस्ट है मेरे मिनिस्टर साहब के कि क्या क्या वर्क सैंक्शन किए गए हैं, और उसका स्टेटस क्या है, आज के दिन उसका स्टेटस क्या है, जवाब देंगे। कि जो रूफ्स का या जो भी चीज़ें हाउसेस का है, आपको रूफ्स का है, तो जो जितने भी चीज़ें हैं कि वो क्या क्या रिनोवेशन वर्क है, मदरसे का है, अब वो डोम्स जो 16 डोम्स है उसमें से कितने डोम्स का जो रेस्टोरेशन हुआ है, ऐसा ये पूरा जो है डिटेल में आप बताइए या जो इन्फॉर्मेशन फराहम कीजिए। शुक्रिया। మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి, లేనిది ఉంది పంపండి. ఉంది సార్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఫారూక్ కిషన్ గారు, అదేవిధంగా జాఫ్రీ గారు ఈ మక్కా మస్జిద్ గురించి చాలా విషయాలు వాళ్ళు అడగడం జరిగింది. సార్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉన్నాయి సార్. ఈ మక్కా మస్జిద్ ఏదైతే ఉందో 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కట్టడం సార్. ఇది చార్మినార్ పక్కకు నిర్మాణమై ఉంది. అదేవిధంగా మహమ్మద్ కులీ కుషుబ్ షా 8000 మంది కార్మికులతో 1693వ సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసింది సార్ ఇది. అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత 3 ఆర్చీలను సింగిల్ గ్రానైట్ తోటి నిర్మాణం చేయడం అనేటువంటిది దీని యొక్క ప్రత్యేకత సార్. అదేవిధంగా మక్కా మస్జిద్ భారతదేశంలో అతిపెద్ద మస్జిద్లలో ఇది కూడా ఒక గొప్ప చారిత్రాత్మక కట్టడం. 10,000 మంది మరి ముస్లిం సోదరులు ఒకేసారి ఈ మాస్క్లో మరి నమాజ్ చేసుకునేటువంటి అవకాశం ఉండే విధంగా నిర్మాణం జరిగింది ఇది. అయితే సార్, ఇది ఇలాంటి పురాతన వారసత్వ సంపద కాబట్టి దీన్ని కాపాడుకోవడం అనేటువంటిది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క సెక్యులర్ ప్రభుత్వం అనేది అందరి మనోభావాలను గౌరవించడం, పురాతన మసీదులు, చర్చిలు, దేవాలయాలు కాపాడేటువంటి మరి ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం నిజంగా ఇప్పటికే నిమగ్నమై పనిచేస్తూ ఉంది. సార్, దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే ఇన్ని వందల సంవత్సరాలలో కూడా చిన్న చిన్న రిపేర్స్ చేయడం జరిగింది తప్ప, మెయింటెనెన్స్ రిపేర్ చేయడం జరిగింది తప్ప, ఇంత పెద్ద మొత్తంలో అంటే దాదాపు ఒక మాటలో చెప్పాలంటే ఇది పునర్నిర్మాణమే జరుగుతున్నది సార్. ఒక మాట చెప్పాలంటే ఈ మక్కా మస్జిద్కి సంబంధించి రిపేర్లు పునర్నిర్మాణం చేయడం కొరకు మరి నేను ఇంతకుముందు చెప్పిన మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 8,48,00,000 రూపాయలు మరి హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు కేటాయించడం జరిగింది సార్. దీంట్లో మెయిన్గా మరి జాఫ్రీ గారు అడిగినట్టుగా మస్జిద్కి సంబంధించినటువంటి రిపేరు, ఈ మక్బరా మద్రసాల రిపేర్లు, తర్వాత డ్రైనేజ్, విద్యుత్, పర్యాటకుల వసతి, అదేవిధంగా మస్జిద్ కాంప్లెక్స్ రిపేర్స్, శానిటేషన్, అదేవిధంగా సెక్యూరిటీ వంటి వసతులు చేపట్టడానికి సెప్టెంబర్ 2017 18 నెలల గడువుకు విధించి మరి ఈ వర్క్ను ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇది 22 ఫిబ్రవరి 2019లో పూర్తి కావాల్సి ఉండేది. అయితే పనులు కొంత ఆలస్యమైన మాట వాస్తవం. అయితే ఇందులో పనులు పూర్తి కాలేదా అంటే దాదాపు 75% దాదాపుగా కంప్లీట్ అయినాయి సార్. దీంట్లో ప్రధానంగా ఈ
మక్బరా మదర్సా ఏదైతే ఉందో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఈ ఈస్టర్న్ గేట్వే పనులు ఏవైతే ఉన్నాయో దాదాపు 100% పూర్తయినాయి సార్. అదేవిధంగా ఈ మక్బరా ఫేజ్ 1 వెనుక 20% పనులు పూర్తయినాయి సార్. ఇక ఇది ఈ పని సార్ పూర్తి నైపుణ్యంతో నాణ్యతతో చేయాల్సినటువంటి పని. సభ్యులు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి కట్టడం. ఇది ఎవరంటే వాళ్ళు వచ్చి కట్టేటువంటిది కూడా కాదు. కాబట్టి దీనికి నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు కార్మికులు కావాలి. మరి వాళ్ళని అప్పుడే ఈ వర్క్ తీసుకునేటప్పుడే ఆ నిపుణులకు సంబంధించినటువంటి వాళ్ళకే ఈ వర్క్ను కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సార్ ఆ రోజు కూడా ఆ 1600 సంవత్సరంలో డంగు సున్నంతో కట్టినటువంటి నిర్మాణం సార్ ఇది. ఈ డంగు సున్నంతో ఇప్పుడు కూడా కట్టవలసి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ డంగు సున్నము మన ప్రాంతంలో అవైలబుల్ లేక ఇది గుంటూరు ప్రాంతం నుంచి డంగు సున్నం తెప్పిస్తున్నారు సార్. ఈ డంగు సున్నము ఒక క్యూబిక్ మీటర్ మనం ప్రిపేర్ చేయాలంటే దాదాపు ఒక 2 months టైం పడుతుంది సార్. అంటే క్యూబిక్ మీటర్స్ ఒక 2 క్యూబిక్ మీటర్లు చేయాలనంటే బల్క్లో చేస్తే కూడా అదే సమయం పడుతుంది. కొంత ఆలస్యం కావడం వల్ల మనకు సెప్టెంబర్ 2020 వరకు గడువు ఇస్తూ షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పటికే. అదేవిధంగా లాక్డౌన్ కూడా వచ్చింది. ఈ లాక్డౌన్ పీరియడ్లో కార్మికులు కూడా కొంత డిస్టర్బ్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది, వలస కార్మికులు కాబట్టి. వీలైనంత త్వరగా ఈ పనులు పూర్తి చేస్తాం. అదేవిధంగా మరి జాఫ్రీ గారు అన్నట్టు వచ్చే మన ఫెస్టివల్ వరకు తప్పకుండా దీన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పిండ్రు. తప్పకుండా కోఆర్డినేషన్ ఉంది, ఇప్పటికే ఎప్పటికప్పుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి దీని యొక్క ప్రోగ్రెస్ ఏ స్థాయిలో ఉంది, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు, దీన్ని చేయడం కోసం ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో డెఫినెట్గా గౌరవ సభ్యులను కూడా ఈ సమావేశానికి పిలిపించి మరి దీంట్లో మంచి చెడ్డలన్నీ కూడా మీ అభిప్రాయాలు కూడా తీసుకొని దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. క్వశ్చన్ నెంబర్ 3392 కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు. గౌరవ మంత్రి గారు. దీక్ష ఏ ప్రశ్నకు సమాధానం లేదండి. బి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకు సమాధానం లేదండి. డి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడు నిర్ణీత పీరియడ్లో ఒకసారి హోమ్ సొంత ప్లేస్కు హోమ్ టౌన్కు, ఒకసారి విత్ ఇన్ ద స్టేట్లో ఎల్టీసీ మీద లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద చేసే అవకాశము కొనసాగిస్తున్నందుకు గౌరవ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, ఇది ఎల్టీసీ అనేది ఇప్పటివరకు విత్ ఇన్ ద స్టేట్లోనే లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేసి పరిధిని పెంచే విధంగా విత్ ఇన్ ద స్టేట్ కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద ప్రయాణం చేసే విధంగా ఆలోచిస్తానని తెలియజేయడం జరిగింది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తక్కువ పరిధి ఉన్నది కనుక దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేసే విధంగా అవకాశం కల్పించినట్లయితే బాగుంటుందనేది మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. ఇంకొకటి ఇందులో అధ్యక్ష, జర్నీ చేసి వచ్చిన తర్వాత మనము క్లెయిమ్ చేసుకునేది ఇప్పటివరకు అవకాశం ఉన్నది. ఆ విధంగా కాకుండా అడ్వాన్స్ రూపంలో కానీ లేకపోతే టికెట్ల రూపంలో కానీ ముందే చెల్లించినట్లయితే ఈ ఎంప్లాయీస్ కొంత సులభతరంగా అవుతుంది, ఆర్థిక ఇబ్బంది లేకుండా అవుతుంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఆ విధంగా కాకుండా లేకపోతే ప్రతి పీరియడ్ లోపల కొంత ఫిక్స్డ్ అమౌంట్ కూడా చెల్లించే విధంగా చేస్తే కూడా అది బాగుంటుందనేది మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈ పరిధి పెంచడానికి కొంచెం ఆలస్యం అయినట్లయితే మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్మించడం జరిగింది.
మనము టూరిజం డిపార్ట్మెంట్ తోటి టైఅప్ అయ్యి ఎంప్లాయీస్ అంతా ఒక గ్రూప్గా వెళ్ళి ఆ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను చూసే విధంగా చర్య చేపట్టినట్లయితే ఆ పరిధి పెంచే లోపల ఇది కూడా కొంత ఎంప్లాయీస్కి ఆ డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఇతర ప్రాజెక్టుల విషయంలో కొంత అవగాహన కలిగే అవకాశం ఉంది కనుక ఆ విధంగా ఆలోచన చేయాల్సిందిగా మరి ఒకసారి మనవించుకుంటూ, అదేవిధంగా ఇందులో ఈ ఎల్టీసీకి సంబంధించింది బడ్జెట్లో కేటాయించినటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నది. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, 2014-15 సంవత్సరానికి గాను బడ్జెట్లో ఈ ఎల్టీసీ కోసం ఒక 125 కోట్ల 51 లక్షలు, లేదు 15-16 గాను 163 కోట్ల 77 లక్షలు, 16-17 గాను 235 కోట్ల 38 లక్షలు, 17-18 గాను 235 కోట్ల 28 లక్షలు, 18-19కి 128 కోట్ల 92 లక్షలు, 19-20కి మళ్ళీ 232 కోట్ల 95 లక్షల చొప్పున బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది అధ్యక్ష. ఎల్టీసీ అనేది గౌరవ సభ్యులు జనార్దన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి సర్వీస్లో జనరల్గా అయితే మనం వారి రాష్ట్ర పరిధిలో ఎక్కడికైనా ప్రతి సంవత్సరం వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కానీ మొత్తం సర్వీస్ పీరియడ్లో ఒక్కసారి మాత్రం దేశంలో ఎక్కడికైనా వెళ్ళేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఈ ఎల్టీసీ రిఫార్మ్స్ ఏవైతే వారు ఇప్పుడు ప్రతిపాదించారో, అంటే ఒకవేళ లేని పక్షంలో డబ్బులు ఇవ్వండి లేదా ఒకేసారి గ్రూప్గా ఒక పద్ధతి ప్రకారం మరి టూరిజం డిపార్ట్మెంట్తో అనుసంధానం చేయండి అని చెప్పి వారు ఏదైతే ప్రతిపాదించారో ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా వాటన్నిటిని కూడా వారు చేసిన సూచనలు కూడా పరిగణలో తీసుకొని పరిశీలిస్తాం అధ్యక్ష. Question number 3381 is postponed at request of the honorable member. 3376 MS Prabhakar Rao garu, honorable member. I put the question, sir. Honorable Minister. రెండు క్వశ్చన్స్ మన మినిస్టర్ గారు రిక్వెస్ట్తో బయటకు వెళ్ళారు, రాగానే తీసుకుంటాను. అందుకని 3376 క్వశ్చన్ తీసుకున్నాను. డబల్ 386 సార్, ఇది 3396 సార్. 3376. థ్యాంక్ యూ. 3376. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం లీజు కింద ఇచ్చిన ప్లాట్లను స్వేచ్ఛా హక్కులతో కూడిన ప్లాట్లుగా, అంటే లీజ్ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్గా మార్పు చేయడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందిస్తూ ఉన్నది. సి ప్రశ్నకు సమాధానం ఈ పథకాన్ని రూపొందించిన వెంటనే పథకాన్ని ప్రకటించడానికి ముందే అన్ని రకాల అంతర్గత ఆమోదాలను కూడా త్వరలోనే తీసుకోవడం జరుగుతుంది. Honorable member. Sir, this is very long pending issue, sir. 1963లో సుమారు 47 acres ఆఫ్ ల్యాండ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక ఇండస్ట్రియల్ యూనిట్ రావాలనే ఉద్దేశంతో కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్కి 63 యూనిట్స్కి అలాట్ చేసేయడం జరిగింది అధ్యక్ష. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం అండ్ హోల్ ఆఫ్ ఇండియాలో ఇట్ ఈస్ ద సెకండ్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది బాలానగర్లో ఉంది అధ్యక్ష, ఇది జరుగుతూ ఉంది. సో దీంట్లో 63 యూనిట్స్ ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైనర్స్ అందరూ కూడా వాళ్ళకి అలాట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అలాట్మెంట్ కూడా 3 కేటగిరీస్ కింద అలాట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఏబిసి. ఏ కేటగిరీ 1 acre, బి కేటగిరీ ½ acre, సి కేటగిరీ క్వార్టర్ acre. దీనివల్ల అక్కడంతా కూడా వాళ్ళు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అధ్యక్ష. అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 3000 వర్కర్స్కి, ఇండైరెక్ట్ 15,000 ఇండైరెక్ట్ వర్కర్స్ కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు సుమారు 50 సంవత్సరాల నుంచి అక్కడ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఒకే ఒక డిమాండ్ ఏం చేస్తూ ఉన్నారు అధ్యక్ష, దీనికి మాకు ఓనర్షిప్ రైట్స్ ఇవ్వండి. మా పక్కన ఉన్న ఇంకొక ఏదైతే ఇండస్ట్రీ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళకి అందరూ కూడా ఓనర్షిప్ రైట్స్ ఇచ్చినారు, కానీ మాకు ఓనర్షిప్ రైట్స్ ఇవ్వట్లేదు. ఈ ఓనర్షిప్ రైట్స్ లేనందువల్ల మాకు బ్యాంక్కి వెళ్ళి ఏదైనా లోన్ తీసుకోవాలంటే మార్టిగేజ్ చేయాలంటే ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి సానుకూలంగా, ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా హోప్స్ పెరిగిపోయింది అధ్యక్ష. ఎందుకంటే మనం కొత్తగా ఐటీ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అంతా కూడా బలోపేతం చేయడానికి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు.
ఇది కూడా మంచి నిర్ణయం అధ్యక్ష. అక్కడ ఈ కెమికల్, వెల్డింగ్, ఐస్ క్రీమ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒక దిశలో వాళ్ళందరూ కూడా హైకోర్టు కూడా పోయినారు అధ్యక్ష. హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది, ఎకరానికి 2,25,000 రూపాయలు చొప్పున వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా జడ్జిమెంట్ కూడా ఉంది. బట్ గవర్నమెంట్ పరంగా అప్పుడు ఉన్న ఉమ్మడి రాష్ట్రం వాళ్ళందరూ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దానివల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళకి హోప్స్ ఏమొచ్చిందంటే కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఒక ప్రాక్టికల్ మనిషి దీనికంతా కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ అంతా కూడా బాగా జరుగుతూ ఉన్నాయని ఉద్దేశంతో వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దీనికి చేయాలని. సెకండ్ క్వశ్చన్ అక్క, ఈ ఇండస్ట్రీస్ ఏదైతే ల్యాండ్స్ అలాట్ అవుతూ ఉన్నాయో అధ్యక్ష, దాంట్లో ఒక ఇండస్ట్రీకి కేవలం వాళ్ళకి 5 ఎకరాలు ఇచ్చినా సరిపోతుంది. కానీ వాళ్ళకి 20 ఎకరాలు 30 ఎకరాలు అలాట్మెంట్ చేసుకొని దాని ఎలాంటి యూస్ లేకుండా అనవసరంగా అక్కడ హోల్డింగ్ అక్కడ పెట్టేసుకుంటా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఏదైతే అనవసరంగా ఏదైతే ల్యాండ్ ఉందో కనీసం దాన్ని మీరు టేక్ బ్యాక్ చేసేసి కొత్త ఎంటర్ప్రెనర్స్కి, ముఖ్యంగా ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి, ఎస్టీ ఎంటర్ప్రెనర్స్కి, బీసీ ఎంటర్ప్రెనర్స్కి, ఇలాంటి ఎంటర్ప్రెనర్స్కి ఎంకరేజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. కాబట్టి వాళ్ళు కూడా, ఎందుకంటే మనకు సోషల్లీ కాకుండా ఎకనామికలీ కూడా వీళ్ళందరూ కూడా ఈ వర్గం ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందని మీ ద్వారా మంత్రి గారికి అడుగుతా ఉన్నాను. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష, ముందుగా బాలానగర్ కోఆపరేటివ్ సొసైటీ గురించి ఏదైతే గౌరవ సభ్యులు ప్రభాకర్ రావు గారు చెప్పారో, ఇది 47 ఎకరాల స్థలం అధ్యక్ష. వారు చెప్పినట్టు గతంలో లీజ్ మీద అప్పటి ప్రభుత్వం ఆనాడు ఈ చిన్న చిన్న యూనిట్ల కింద మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటంటే, వాస్తవం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మొదలు కేటాయించినప్పుడు ఇక్కడ బాలానగర్లో 226 యూనిట్లకు కేటాయించారు అధ్యక్ష. మొత్తం స్థలాన్ని చిన్న చిన్న యూనిట్లు వారు చెప్పినట్టు 1/2 ఎకరం ఇంకంతకంటే తక్కువ సైజులో కూడా కేటాయించినారు. కానీ తర్వాత క్రమంలో ఏమైందంటే అధ్యక్ష, చాలామంది ఒరిజినల్ అలాటీస్ ఎవరైతే ఉన్నారో ఇతరులకు బదలాయించారు. అంటే ఇది సక్రమంగా జరగలేదు. ఎందుకంటే బదలాయించే అధికారం వారికి లేదు, నిజానికి అమ్ముకునే అధికారం కానీ సబ్లీజ్ ఇచ్చే అధికారం కానీ వారికి లేదు. అయినప్పటికీ దాదాపుగా మనకు అక్కడ ఉన్న ప్లాట్స్లో 3/2 వంతులు ఇతరులకు బదలాయింపు చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే, ప్రభుత్వానికి ఎవరి పేరు మీద అయితే ఒరిజినల్ అలాట్మెంట్ జరిగిందో వారి పేరు మీద ఈరోజు చాలా వాటికి లేవు, ఓన్లీ అంటే ఆల్మోస్ట్ 2/3 లేవు. రెండవది, ఇచ్చిన వాటిల్లో కూడా మనం ఇప్పుడు లీజ్ పీరియడ్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే, ఇప్పుడు ఆ స్థలం విలువ పెరిగింది, అప్పటికిప్పటికి 50 ఏళ్ళకి ఇప్పటికి చాలా విలువ పెరిగింది. దాంతో వారికి ఒకవేళ వారికే ఫ్రీ హోల్డ్ చేయాలి, వారికే మళ్ళీ ఇవ్వాలి అన్నప్పుడు 2 సమస్యలు ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఒకటి, ఒరిజినల్ అలాటీ లేకపోవడం అనేది ఒక సమస్య అయితే, రెండవది మరి మార్కెట్ ధర ఈరోజు అక్కడ కోట్ల రూపాయల్లో ఉంది. అట్లాంటప్పుడు ఏ రూపంలో ప్రభుత్వం చేయాలి అనేది కూడా, ఎందుకంటే ఈ మధ్యన మీరు చూస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఇచ్చే అలాట్మెంట్స్లో కూడా ప్రతి విషయంలో కూడా చాలా సవ్యంగా ప్రతిదీ కూడా ప్రొసీజరల్గా కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ ఇతర న్యాయపరమైన చిక్కులు ఇంకా ఇతరత్ర అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది అధ్యక్ష, ఏ రకంగా చేసినట్టయితే బాగుంటుంది. అంటే మేము ఎట్లా చూస్తున్నాం అధ్యక్ష అంటే, ప్రస్తుతం ప్రభుత్వ ఆలోచన, ఎవరైనా ఒకవేళ అలాటీ చేతిలో లేకపోయినా ఇంకొకరి చేతిలో ఉన్నా కూడా వారు అక్కడ ఇండస్ట్రీ నడుపుతూ ఉపాధి అవకాశాలు కల్పించినట్టయితే తప్పకుండా వారికి ఇవ్వచ్చు అనే ఆలోచన చేస్తూ ఉన్నాం. కాకపోతే దీనికి ఒక సిస్టమ్ డెవలప్ చేసి, ఒక ప్రొసీజర్ డెవలప్ చేసి చేయాలి. కాబట్టి తప్పకుండా దాని ప్రకారం ముందుకు పోతామని చెప్పి గౌరవ సభ్యులు ప్రభాకర్ రావు గారికి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. రెండవది అధ్యక్ష, వారు చాలా చోట్ల కంపెనీలకు అవసరానికి మించి స్థలం తీసుకుంటా ఉన్నారు, అట్లా మీరు ఇవ్వద్దని చెప్తున్నారు. తప్పకుండా అది ప్రభుత్వం ఎప్పుడైనా కూడా అట్లే పనిచేస్తుంది అధ్యక్ష. మాకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ మాకు సబ్మిట్ చేస్తారో, చేసిన దాన్ని బట్టి వారిది మేము కూడా చాలా ఖరాఖండిగా చెప్తాం అధ్యక్ష. ఒకవేళ వారు 100 ఎకరాలు అడిగితే ఆయనకు నిజానికి డిపిఆర్ ప్రకారం మేము కూడా అధ్యయనం చేసి, టీఎస్ఐఎస్సి కానీ డిపార్ట్మెంట్ కానీ అధ్యయనం చేసి, ఒకవేళ ఆయనకి 100 ఎకరాలు అవసరం లేదు 40 ఎకరాలే సరిపోతుంది అనుకుంటే చాలా ఖరాఖండిగా చెప్తా ఉన్నాం, దానికి అనుగుణంగానే పోతున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇంకొక మాట, ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 7 సంవత్సరాల్లో మనం దాదాపు 1300-1400 ఎకరాలు ఇప్పటికే వెనక్కి తీసుకున్నాం. వినియోగంలో లేని భూములు ఏవైతే పరిశ్రమలకు ఇచ్చినామో వాటిని వెనక్కి కూడా తీసుకోవడం జరిగింది. మొన్న కూడా నేను ఒక నెల రోజుల కిందట ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పారిశ్రామిక వాడ, ప్రతి పారిశ్రామిక పార్కు మీరు ఎక్కడెక్కడైతే మనం పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి ఇండస్ట్రియలిస్టులకి భూములు ఇచ్చి ఉన్నామో వాటిని వారు వినియోగించకపోతే వెనక్కి తీసుకోండి, క్యాన్సిలేషన్ నోటీసెస్ ఇవ్వండి అని చెప్పి కూడా మా శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు సూచించినట్టు దళిత, గిరిజన, బలహీన వర్గాల పారిశ్రామికవేత్తలను, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఒక మంచి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టే ఈరోజు మైనారిటీస్ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతోనే మనం ప్రతి పారిశ్రామిక పార్కులో కూడా ఒక రిజర్వేషన్ సిస్టమ్ కూడా పెట్టాం అధ్యక్ష. మరి బలహీన వర్గాలకు, అందులో దళితులకి, గిరిజనులకి, మహిళా పారిశ్రామికవేత్తలకు, మైనారిటీస్కి అందరికీ కూడా మరి చాలా పెద్ద ఎత్తున డీటెయిల్గా మన టీఎస్ఐ పాస్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా పెట్టారు అధ్యక్ష. వారు చేసిన సూచన ఏదైతే ఉందో అత్యంత విలువైన సూచన అధ్యక్ష, దాన్ని కూడా పరిగణలో తీసుకొని ముఖ్యంగా ఈ వర్గాలకు సంబంధించి